వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క మరియు చేపల కథ. ఒక చిన్న, ప్రశాంతమైన అడవిలో చిలుక, నక్క మరియు కాకి చాలా మంచి స్నేహితులుగా జీవించేవారు. ఈ మూడు ఎప్పుడూ కలిసి ఆడుతూ, మాట్లాడుతూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ రోజులను ఆనందంగా గడిపేవి. అడవిలో ఒక చిన్న నది ఉండేది. అక్కడ చెట్లు, పువ్వులు మరియు పక్షుల గానం వాతావరణాన్ని మరింత మధురంగా చేసేవి. ఒక రోజు, ఒక నక్కకు తీవ్రమైన ఆకలి వేయటం ప్రారంభమైంది. అది చెట్లు, పొదల మధ్య ఆహారం కోసం వెతకసాగింది. కాని ఎంత వెతికినా, ఎక్కడా ఆహారం కనిపించలేదు. ఆకలి మరింత పెరిగే కొద్దీ, నక్క ఇబ్బంది పడసాగింది. ఈ రోజునిక్కడ ఏమీ దొరకడం లేదు. నా ఆహారం కోసం ఇంకో మార్గం ఆలోచించాలి అని నక్క అనుకుంది. అప్పుడు దూరంలో నది పక్కన ఒక రైతు కనిపించాడు. అతను చేపలను పట్టి కొన్ని తినటం పూర్తిచేసి, మిగిలిన కొన్నింటిని అక్కడే నదికట్టపై వదిలేశాడు. నక్క ఆ చేపలను చూసి చాలా సంతోషపడింది. అవి నా ఆకలిని తీర్చగలవు అని ఆనందంగా అనుకుంది. కాని నది పక్కన పెద్ద రాళ్ళు, ముళ్ళు ఉండటంతో ఆ చేపలను పొందటం ఒక పెద్ద సవాలుగా మారింది. నక్క ఆలోచించింది, నేను ఒక్కదానిగా ఈ పని చేయలేను. నా స్నేహితుల సహాయం తీసుకోవాలి. వెంటనే అది తన స్నేహితుడైన కాకి దగ్గరకు వెళ్లి తన సమస్య వివరించింది. కాకి నక్క చెప్పినది శ్రద్ధగా విన్న తర్వాత, మనం చిలుకను కూడా పిలుద్దాం. మనమందరం కలిసి ఈ పని చేయగలం అని చెప్పింది. స్నేహితుల కలిసికట్టుగా పనిచేయాలని నిశ్చయించుకున్నారు. కాకి, చిలుక మరియు నక్క ముగ్గురూ కలిసి నదికట్ట దగ్గరకు వెళ్లారు. చిలుక ముందుగా నక్కకు దారి చూపుతూ, ముళ్లను దాటేందుకు సురక్షితమైన మార్గం చూపించింది. ఇక కాకి తన ముక్కుతో నది పక్కన ఉన్న చేపలను జాగ్రత్తగా పట్టుకోవడం ప్రారంభించింది. కాకి ఒక్కొక్కటి తీసి నక్కకు అందించింది. ఈ విధంగా నక్క ఆ చేపలను సురక్షితంగా పొందగలిగింది. చేపలు సురక్షితంగా పొందిన తర్వాత నక్క చాలా సంతోషించింది. తన ఆకలిని తీర్చిన తన స్నేహితులను ఎంతో ప్రేమగా చూసింది. మీ ఇద్దరి సహాయం లేకుండా నేను ఈ చేపలను పొందలేకపోయేదానిని. నిజమైన స్నేహితులు ఇలాగే ఉండాలి. నా కష్టసమయంలో మీరు చేసిన సహాయం మరువలేనిది అని నక్క చెప్పింది. చిలుక మరియు కాకి చిరునవ్వులు చిందిస్తూ, మనం స్నేహితులం కదా, ఒకరికి ఒకరం సహాయం చేయటం మామూలే అని సమాధానమిచ్చారు. నీతి: ఈ కథ మనకు ఒక ముఖ్యమైన జీవన సత్యాన్ని నేర్పుతుంది. నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మనకు అవసరమైన సమయంలో తోడుగా ఉంటారు. స్నేహం అనేది సహకారం, నమ్మకం మరియు దయలపై ఆధారపడిన ఒక అద్భుతమైన బంధం. Thank you so much for watching. Please like, share and subscribe.